ఈరోజు మీరు చూసి చెత్త నుంచి సంపద అన్నాను, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. నేను ఆ రోజు ఇచ్చినట్టన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 4 అవార్డు చేశాం. ఇంకొక 2 పెట్టబోతున్నాం. అంటే 8 ప్లాంట్స్ వస్తాయి. 1254 కోట్లు 1300 కోట్లతో పెడతారు. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఊరిలో మీరు ఉత్పత్తి చేసే చెత్త కాంపోస్ట్ కన్నా తయారు కావాలి, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలి. అది కూడా కానప్పుడు నేరుగా ఎనర్జీ తయారు చేసే ప్లాంట్కి పంపించాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఊరు నుంచి విశాఖపట్నం 1 గంట పెద్ద పెద్ద ట్రక్స్ పెట్టి అందులో కాంపాక్టర్ పెట్టి పంపిస్తే ఈజీగా పంపిస్తాం. రెండోది, చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. చెత్త అంతా సెగ్రిగేట్ చేయడం, సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. దీనివల్ల మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యాడ్సే ఉండవు. మూడోది, ఏ గ్రామం కానీ ఏ ఆఫీస్ కానీ నెట్ జీరో అంటున్నాను. నేను కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. పిల్లలు అక్కడ తిని కొంత తిండి బారేస్తారు, చెత్త అంతా జనరేట్ అవుతుంది. చదువుకునే విద్యాలయాల్లో, దేవాలయాలు లాంటి విద్యాలయాల్లో చెత్త చెదారం వల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది. అందుకే నేను నెట్ జీరో అన్నాను. ఆ నెట్ జీరోలో పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కాలేజీ ప్రెమిసెస్లో పడిన నీళ్లు భూగర్భ జలాలుగా మార్చాలి. రెండో, చెత్త చెదారం అంతా కూడా ఎక్కడికక్కడ కాంపోస్ట్గా మార్చి దాన్ని ఎరువులుగా వాడుకునే పరిస్థితి రావాలి. బయోడైవర్సిటీతో ఒక చిన్న పార్కు కూడా పెడుతున్నాం. ప్రయోగంగా 1000 హై స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో. ప్రతి ఒక్క ఆఫీసు పైన కరెంటు ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. ఇవన్నీ గారి చేస్తే ఇంకా మీకు ఆ గ్రామంలో చెత్త అనే మాట ఉండదు. కొత్తగా పిల్లల్ని చూశాను నేను, 2 10వ తరగతి చదువుతున్నారు. ఒక అమ్మాయి నేను కలెక్టర్ కావాలనింది, కలెక్టర్ని చూస్తూ ఉంది. అధికారాలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది ఆ అమ్మాయికి. ఇంకొక అమ్మాయి పేదలకు సేవ చేయడం కోసం నేను డాక్టర్ కావాలనే పరిస్థితి. 2 కూడా పేద పిల్లలకి, పేదలకు సేవ చేయాలని లక్ష్యం ఉంది. అలాంటి ఆశయాలు ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అందుకే ఇక్కడ నేను ముస్తాబని కూడా పెట్టాను. స్కూలుకు పోయి మధ్యాహ్నం కానీ వీళ్ళు కానీ సరిగా చెప్పులు కానీ తుడుచుకోకపోయినా, లేకుంటే అద్దంలో చూస్తే తల దువ్వుకోకపోయినా మళ్ళా దువ్వించే పరిస్థితి తీసుకొస్తున్నాం, అలవాటు చేస్తున్నాం. చెయ్యి సరిగా కడుక్కోకపోతే కడిగిస్తున్నాం. మళ్ళీ నేను చేయడమే తప్పని ఈ పిల్లలే స్టూడెంట్ లీడర్లు కూడా అక్కడ వాళ్ళకే ఆ బాధ్యత చెప్తున్నాం. ఈ ముస్తాబ్ అనే కార్యక్రమం ఇక్కడనే పార్వతీపురంలో మన్యం జిల్లా నుంచి ప్రారంభించారు. అది ఈరోజు రాష్ట్రంలో పిల్లల జీవితాలను మార్చడానికి ఉపయోగపడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్ని పట్టణాల్లో 10, 12వ తారీఖులో వ్యర్థాలన్నీ కూడా సేకరిస్తున్నాం. ఇంకో పక్కన ఈ వేస్ట్ ఉంది, సెల్ ఫోన్లు వాడుతున్నారు, లేకుంటే టీవీలు ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి కలెక్ట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎక్కడికక్కడ చెట్లు పెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో 31.33% గ్రీన్ కవర్ ఉంది. ఇది 2037కి 37% కావాలి, 47కి 50% కావాలి. ఇక్కడ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన స్వచ్ఛ రథం జ్ఞాపకం ఉందా మీ అందరికీ? వస్తున్నాయా స్వచ్ఛ రథాలు మీ దగ్గరికి? నేను చిన్నప్పుడు చూసేవాడిని, పాత వస్తువుల కోసం ఒక అతను వచ్చి ఊర్లో అంతా అరిసేవాడు, పాత వస్తువులు కొంటాం తెమ్మని.
అప్పుడు మన పాత వస్తువులు ఇస్తే తిరిగి వస్తువులు ఇచ్చేవారు. అవునా కాదా? జ్ఞాపకం ఉన్నాయా పాత రోజులు? జ్ఞాపకం ఉన్నాయంటే చేలు పైకెత్తండి. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చాం. స్వచ్ఛ రథాన్ని పంపించి మీరు పాత వస్తువులన్నీ ఇస్తే తిరిగి కొత్త వస్తువులు మీకు ఇచ్చే కార్యక్రమం చేశాం. దీంట్లో కూడా మీరు చూసే ఒక 8 కోట్లు వచ్చాయి. ఇప్పటికే డబ్బులు అంటే మీకు అది